ఈరోజు దేవుని వాగ్దానము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. మనము ఈ లోకంలోని చాలాసార్లు మనము ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే బాగున్ను, మనం అందరి దృష్టికి మంచిగా ఉంటే బాగున్నని ఎదురు చూస్తామండి. కానీ ఈ లోకానుసరమైన ప్రేమలన్నీ కూడా ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమంట దీర్ఘకాలము మనల్ని సహించదంటండి. మనం తప్పు చేసినా వాళ్ళు ఒప్పుకోరండి, క్షమించడానికి ఇష్టపడరు, మన మీద దయ ఉండదు, మనల్ని చూసి అసూయ పడతారు, ఆ ప్రేమలో డంబం ఉంటుందండి. అటువంటి ప్రేమ మనుషుల ప్రేమలో ఉంటుంది. కానీ దేవాతి దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? మనల్ని దీర్ఘకాలం మనల్ని సహిస్తాడంట. మనం తప్పు చేసినా కూడా మనల్ని క్షమిస్తాడంట. మన మీద దయ చూపిస్తాడట. మన మీద ఆయన ప్రేమ అంట స్వార్థములైన ప్రేమ అంట. ఆయన గొప్పలకి వెళ్ళే ప్రేమ కాదంట. అది ఈరోజు ఉప్పొంగిపోయి రేపు తగ్గిపోయే ప్రేమ కూడా కాదంట. అంత స్వచ్ఛమైన ప్రేమ మన దేవాతి దేవుని దగ్గర ఉందండి. ఈ లోకంలో ఉన్న అన్నీ కల్తీ అయిపోయి, కానీ దేవుని ప్రేమ ఒకటే స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలండి. ఆయన కొరకు మనం పరిగెత్తేవారుగా ఉండాలి. ఆయన ఈ లోకం అంతా మనల్ని ఏదో ఒక సమయంలో విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు ఏ రోజు కూడా మనల్ని చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాన్ని. కొన్నిసార్లు మనమే విడిచిపెడతాం, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. ఆయన ప్రేమ మనకి ఎప్పుడు తోడుగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.